సార్ నమస్కారం సార్. ప్యానల్ నమస్తే. సభ్యులకి వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. చిన్నప్పటి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జనాల్లోకి వచ్చినట్టేనా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల్లోకి రావటం కదండి. జగన్మోహన్ రెడ్డి గారు 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసమే బ్రతికినటువంటి వ్యక్తి అండి. ఇవాళ కొత్తగా రావటమేం కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో దాదాపు 17 మంది కార్మికులు చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి వారిని పరామర్శించడం కోసం వెళ్ళినటువంటి సందర్భం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎల్జీ ఫార్మర్స్ కు సంబంధించినటువంటి ఒక అంశం మనందరం కూడా చూడటం జరిగింది. అది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా సరే జరిగినటువంటి సంఘటన పట్ల ఆ కుటుంబాలను ఆదుకోవటం ఎట్లా, లేకపోతే వాళ్ళని ఆసుపత్రికి తీసుకోవటం ఎట్లా, వీటన్నిటి మీద కూడా చేయాల్సినటువంటి బాధ్యతని అటు కంపెనీ కానీ ప్రభుత్వం కానీ రెండు విఫలం అవ్వటం వల్ల ప్రతిపక్షాలు ఆడికి వెళ్ళి వాళ్ళకి అండగా ఉండి మాట్లాడాల్సిన అవసరం. సార్ ఎల్జీ పాలిమర్స్ జరిగితే శ్రీకాకుళం నుంచి రాజమండ్రి దాకా ఎన్ని అంబులెన్స్లు అయితే ఉన్నాయో అన్నిటినీ లైన్ లో పెట్టేసి తీసుకెళ్లి అక్కడ గ్యాస్ విడుదలైనటువంటి ప్రదేశానికి పంపించి ఆదుకొని వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి చేర్పించి కలెక్టర్ గారు జరిగినటువంటి గంటన్నరలో కలెక్టర్ గారు కమిషనర్ గారు అందరూ వెళ్ళి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఒక సమస్య జరిగినప్పుడు ఎంత బాధ్యతగా ప్రజలకు అండగా ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తెలుసుకోవచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జరిగినటువంటి పొద్దున 10 గంటలకి ఆయన ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే ₹1 కోటి ప్రకటించి వారికి 24 గంటల్లో ₹1 కోటి ఒక్కొక్క మనిషికి అందేటట్టు చేసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి తలా ₹10 లక్షలు ఇచ్చి ఆ గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరికీ కూడా తలా ₹10,000 ఇంటికి ₹10,000 ఇచ్చి ఆ గ్యాస్ ఆ ప్రభావం వల్ల వాళ్ళు పనులకు వెళ్ళలేకపోతున్నారని ఆదుకున్నటువంటి ఒక గొప్ప మహనీయుడు. అలాంటి సందర్భాన్ని చూసుకొనైనా సరే ఈ ప్రభుత్వం ఫాలో అవ్వాలి కదండి. కనీసం అంబులెన్స్ లేక ఈ ప్రభుత్వం ఇయ్యకపోతే వాళ్ళు ఆ బస్సులో కంపెనీ డొక్కు బస్సులో వేసుకొని శవాల మొత్తాలని బ్రతికిన వాళ్ళని తీసుకుపోయి ఆ హాస్పిటల్లో ఆడ పడేసి మా పని అయిపోయింది అన్నట్టుగా చూసేటటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఫోటోలు తీసుకోవడానికి వచ్చారా, మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారా అని బాధితులు అడిగినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం సార్, ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వ హత్యలుగా నేను భావిస్తా ఉన్నా. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సేఫ్టీ ఆడిట్ చేయాలి అని చెప్పేసి నేను చాలా మందిని కనపడ్డ వాళ్ళందరినీ అడిగాను, మాట్లాడాను. సేఫ్టీ ఆడిట్ చేస్తే కంపెనీలన్నీ పారిపోతాయి, భయపడిపోతారు అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్పినటువంటి పెద్దలు ఎవరో బహిరంగపరచాలి. ఎందుకంటే సేఫ్టీ ఆడిట్ కింద నిజంగా జరిగి ఉన్నట్టయితే ఈ రోజు 17 మంది బ్రతికేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి చెప్పొచ్చు, లేకపోతే ఆ కంపెనీ మొత్తాన్ని కూడా రాసి వచ్చండి. ఆ 17 మందికి రాసి ఇచ్చినా కానీ 17 మందిలో ఒకళ్ళైనా బతికి తిరిగి వస్తారా? ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ చేయకపోవడం వల్ల ఇవాళ ప్రభుత్వమే 17 మందిని హత్యలు చేసినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వారం రోజుల్లో వాళ్ళకి ₹1 కోటి చొప్పున అందించాలి, లేకపోతే మళ్ళీ వచ్చి ధర్నా చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎప్పుడు ఉంటారు, ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మళ్ళీ వారం తర్వాత అక్కడ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియ